మరో బ్రేకింగ్ తిరుమలలో సామాన్యులకు శ్రీవారి దర్శనం ఇక సులభతరం కానుందని టీటీడీ ఈవో శ్యామలరావు భక్తులకు హామీ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికారులను పరుగులు పెట్టించారు. ఈవో నిబద్ధతతో కూడిన వ్యవహార శైలితో పలువురు అధికారుల్లో గుబ్బులు మొదలైంది. స్థానిక గోకులం గెస్ట్ హౌస్లోని మీటింగ్ హాల్లో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, అకౌంట్స్, సర్వీసెస్, ఎస్టేట్ విభాగాలపై లోతుగా సమీక్షించారు. ఇటీవల 6 నెలల కాలంలో గత పాలక మండలి విడుదల చేసిన దాదాపు 1500 కోట్లకు పైగా నిధుల వినియోగంపై ఈవో లోతుగా అధ్యయనం చేస్తున్నారు. గత పాలక మండలి ఇష్టారీతిన టీటీడీ నిధులను దారి మళ్లించిందనే ఆరోపణలతో ఇటీవలి సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో తిరుమలను భ్రష్టు పట్టించారని, పవిత్రతను దెబ్బతీశారన్న కోణంలో ప్రక్షాళన మొదలైంది. సీఎం చంద్రబాబు విజన్ ప్రకారం యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. సిఫార్సు లేఖలపై దర్శనాలు, సేవలు కేటాయించే అదనపు ఈవో క్యాంపు కార్యాలయ సిబ్బందిని కూడా ఈవో ప్రశ్నించారు. ఇక సామాన్య భక్తుల దర్శన క్యూ లైన్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో 2 అధికారులకు ఈవో మెమోలు జారీ చేశారు. ఇక అన్న ప్రసాద భవనంలో కూడా తనిఖీలు చేపట్టారు. వడ్డిస్తున్న ఆహారం రుచికరంగా ఉందా, ఏదైనా లోపాలున్నాయా అని భక్తులు స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదం తయారీ విధానాన్ని, వినియోగించే ముడి సరుకుల నాణ్యత కూడా ఈవో పరిశీలించారు. ఇక భక్తులకు అందించే సదుపాయాలు, సౌకర్యాల విషయంలో రాజీ పడితే చర్యలు తప్పవని అధికారులను ఈవో హెచ్చరించారు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, టీటీడీ ఈవో అధికారులకు చేసిన హెచ్చరికలు ఏమిటి? రైట్ రమణ బాబు, గత 2 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యత స్వీకరించిన జేఎస్ శ్యామలరావు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తీసుకున్న రోజు సాయంకాలమే భక్తులు క్యూలైన్లను, అలాగే క్యూలైన్లు వచ్చిన భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతినిత్యం ఎంతమంది భక్తులు వస్తారు, ప్రతినిత్యం కూడా ఎంతమంది దర్శించుకుంటారు అనే అంశంపై అధికారులు నివేదించినప్పటికీ స్వయంగా క్యూలైన్ పరిశీలించి ఎంత సమయం క్యూలో వేచి ఉన్నారు, వసతి దొరికిందా లేదా, ఇక్కడ అన్నపానాలు అందిస్తున్నారా లేదా అంశం మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి క్యూలైన్ తనిఖీ చేశారు. ఆ రాత్రి అన్నప్రసాద వితరణ కేంద్రంలో తనిఖీ చేసి అక్కడే భోజనం చేసిన పరిస్థితి. తాజాగా చూసుకుంటే నిన్న కూడా గోకులం గెస్ట్ హౌస్లో పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న విషయాలపైన పూర్తిగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో ఎంత సమయం స్వామివారికి దర్శనం కల్పిస్తారు, ఎంత సమయం పడుతుంది మహాద్వారం నుంచి స్వామివారి దర్శించుకుని వెలుపులకు రావడం అనే విషయంపై, అలాగే ప్రముఖులకు టికెట్లు కేటాయించే వ్యవస్థ ఎలా పనిచేస్తుందని ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకున్నాడు. సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో నేరుగా మాట్లాడి ఏ రకంగా టికెట్లు కేటాయిస్తారు, గతంలో మీరు ఎంతకాలం తిరుమలలో పనిచేశారు అనే స్పష్టమైన సంకేతాలు పూర్తిగా ఇచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు కూడా సేకరించారు. అన్ని విభాగాల అధిపతులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పూర్తిగా టీటీడీ పరిపాలనకు సంబంధించిన ఎస్టేట్ విభాగం కావచ్చు, అన్ని విభాగాలతో సమీక్షించి పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థ మీద ఆయన అధ్యయనం చేస్తున్నారు. గత 6 నెలల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు 1500 కోట్లకు సంబంధించిన పూర్తిగా సమాచారాన్ని సేకరించుతున్నారు. ఏ రకంగా ఆమోదించారు, ఎటువంటి పరిస్థితులు వీటి ఆమోదించాల్సి వచ్చింది అని వివరణాత్మకంగా వివరణ తీసుకుంటున్నారు. అధికారులు కూడా ఆ రకంగా ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు సంబంధించిన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆయనకు నివేదిక సమర్పిస్తున్నారు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పారదర్శక పాలన అందించబోతున్నట్టుగా, సామాన్య భక్తునికి స్వామివారిని దగ్గర చేసే విధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి జే శ్యామలరావు ప్రకటించున్నారు. ఆ రకంగా అన్ని రకాల సిబ్బందితో, అన్ని రకాల విభాగాల అధిపతులతో ఆయన ప్రత్యక్షంగా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ రకంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దగ్గర చేయాలి, క్యూలైన్లో ఎక్కువ సమయం వేచకుండా ఇటువంటి దర్శనం కల్పించాలి. గతంలో మెట్ల మార్గంలో టోకన్లు జారీ చేసేవారు, ఇప్పుడు ఎందుకు జారీ చేయట్లేని వివరణ కూడా అధికారుల నుంచి ఆయన సేకరించారు. పూర్తిగా మరో వారంలో పూర్తిగా అధ్యయనం తీసుకొని ఆ రకంగా మీడియా ముందు కూడా వస్తారని జే శ్యామలరావు వెల్లడించిన పరిస్థితి తిరుమలలో కనబడుతుంది. రమణ బాబు, సురేష్, తనిఖీల్లో ఈవో ప్రధానంగా ఏం గమనించారు? పూర్తిగా ఈవోగా బాధ్యత స్వీకరించిన మొదటి రోజే క్యూలైన్లో పరిశీలించారు. అక్కడ పారిశుద్ధ్యం సరిగ్గా లేదని, అలాగే సామాన్య భక్తులకు క్యూలైన్లో వాటర్ అందించే ఆ డ్రమ్ముల్లో డస్ట్ ఎక్కువగా ఉంది, మట్టి కూడా పేరకపోయిందని
సీరియస్ అయ్యారు. ఇక్కడ వాటర్ తనిఖీ కేంద్రం ఉందా లేదా అనేసి వాటర్ విభాగం అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే పూర్తిగా చూసుకుంటే పారిశుద్ధ్య లోపం పొట్టచోటు కనపడంతో ఇద్దరు అధికారులకు మెమో జారీ చేయాలని జేఈఓ అధికారులకు ఆదేశించారు. ఎందుకంటే పూర్తిగా అక్కడ నిర్వహణ లోపం కనబడుతుంది, మీరు పట్టించుకోవట్లేని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇద్దరికి మెమో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ కూడా రాసుకోవాలని ఆయన అధికారులు జారీ చేశారు. ఆ రకంగా పూర్తిగా లడ్డూ కౌంటర్ కాడి నుంచి కూడా శ్రీవారి ఆలయం వెలుపల లడ్డు కౌంటర్, అన్నదాన విభాగం పూర్తిగా చిన్న స్థాయి అంటే సూపరింట స్థాయి కాడి నుంచి కూడా ఆయన వివరాలు సేకరించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బాబు. ఓకే సురేష్, ఈవో చర్యల వల్ల భక్తులకు సౌకర్యాలు ఏమైనా మెరుగవుతాయా? పూర్తిగా మీరు అన్నట్టుగానే అంటే పూర్తిగా గతంలో చూసుకుంటే కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉండేది. స్వామివారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. తాజాగా ఇవాళ కూడా 30 గంటల సమయం పడుతుంది. ఆ రకంగా చూసుకుంటే తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ఉన్నాయి. ఒకటి నిరుపయోగంగా ఉందన్న విషయాన్ని ఆయన గ్రహించారు. భక్తులు క్యూ లైన్లో బయట ఎక్కువగా వేచి ఉండాల్సి వస్తున్న క్రమంలో వైకుంఠం 1 కూడా వినియోగించాలనే ఆలోచనలో ఈవో ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. ఎందుకంటే దాదాపు 24 కంపార్ట్మెంట్ వైకుంఠం 1లో ఉన్నాయి. దాంట్లో 2 మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరో 4 సెక్యూరిటీకి వినియోగిస్తున్న తరంలో ఆ రకంగా ఎక్కువ మంది బయట ఉండకుండా లోపలికి తీసుకొచ్చే క్రమంలో కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీని మీద అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా నేను పరిశీలించి పూర్తిగా మీడియాకు సమాచారం అందిస్తాను. ఆ రకంగా పారదర్శక పాలన అందిస్తానని ఈవో వెల్లడించి ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.